చైతన్య అయిపోయింది, వర్క్ కంప్లీట్ అయిందా? ఫ్రీగా ఉన్నావు, కొంచెం ఇప్పుడు రిలాక్స్ అవుతున్నావా? చైతన్య లైక్ ఇచ్చావమ్మా? ఎస్, లైక్ చేసావా? లైక్ రాలేదు నాకు. నాకు కొంచెం తక్కువలో ఏదైనా భూమి ఉంటే చెప్తారా? 22 లైక్ నాది. ఓకే, ఇప్పుడే వచ్చింది. అప్డేట్ అవ్వట్లేదు చిన్న చైతన్య, అప్డేట్ అవ్వట్లే వెంటనే, అసలు అప్డేట్ అవ్వట్లే. కొంచెం తక్కువలో అంటూ 25-30 ల్యాక్స్కి తక్కువలో ఏమీ లేదండి. మినిమం 35-30, ఇంకా అంతకుమించి తక్కువలో అయితే మా సైడ్ అయితే లేదు ల్యాండ్. థర్టీ 1 ఎకరా, అవునండి 30, 1 ఎకరా. 1 ఎకరం వచ్చేసి 30-35 కానీ ఇంకా బిలో లేదు. మాది చైతన్య 2 crores, మీది 2 crores. ఓకే, ల్యాండ్ వాల్యూ పెరిగే అవకాశం ఉందా? ల్యాండ్ వాల్యూ అంటే ఇదంతా మామూలుగా వ్యవసాయం చేస్తారండి. ల్యాండ్ వాల్యూ అయితే పెరగట్లేదు 4 years నుంచి ఆ ఏరియాలో లేదండి, పెరగట్లేదు. ఇంక ఇక్కడ మా సైడ్ అయితే పెరగదు. ఆ యొక్క భోజనం చేశారా మీరు? అశోక్ కుమార్ చేయలేదు అశోక్ కుమార్ గారు చేయలేదు. ఏం చేస్తున్నారు అశోక్ కుమార్ గారు? మీరు భోజనం చేశారా? ఏం చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు లైవ్. ధర్మాన వాసు గారు హాయ్ అండి. హాయ్ సిస్టర్. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావు? గుడ్ ఈవినింగ్ అన్నయ్య, బాగున్నావా? హాయ్ సిస్టర్. ఉన్నాను అన్నయ్య, లైవ్లోనే ఉన్నా, చూశాను, కామెంట్ చూశాను. హాయ్ సిస్టర్ అన్నారు కదా. అన్నయ్య బాగున్నావా? ధర్మాన వాసు అన్నయ్య ఎలా ఉన్నావు? గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లైవ్. నేను భోజనం చేశాను అక్క. చేశారా అశోక్ కుమార్ గారు? వెరీ గుడ్. ఇప్పుడు సంపాదించి కొనాలంటే కొనలేమండి, ఏది కొనేటట్లేదు. నువ్వు కొంటావు లేదు చైతన్య, నువ్వు అయితే కొంచెం సాఫ్ట్వేర్ కదా. ఉన్నది అమ్ముకోడదు. అవును, ఉన్నది అయితే అమ్మకూడదు, అది ఫస్ట్. మళ్ళీ మనం కొనాలంటే ఏదైనా సరే అమ్మటం అంటే ఈజీగా నమ్మేయగలుగుతాము, కొనాలంటే మన వల్ల కాదు. ఇంకా అలా ఉంది రేట్లు. 1 ఎకరా తీసుకొని లీజుకి ఇస్తే మనకి మంత్కి ఎంత రెంట్ ఇస్తారు? 1 ఎకరా తీసుకుంటేనా లీజ్కి మంత్కి అని నెలకు వచ్చేసరికి అని ఏముండదండి. ఇది వ్యవసాయం చేసే భూమి కదా, మీరు కొన్నా కానీ ఇంకా కౌలుకి ఇస్తామే, కౌలుకి ఇస్తే ఇస్తారే కానీ మంత్ అలా ఏముండదు. నా శాలరీ ఎంతకి ఖర్చులు సరిపోదు? నీ శాలరీ ఇంటి ఖర్చులు సరిపోదా? అంతేనా? కాదులే, ఉంటుందిలే, ఎక్కువే ఉంటుంది కానీ చెప్పవు నువ్వు. లైవ్ కోసం ఎందుకు చూస్తాను? సరే పెట్టుకోండి, నేను గంట అవుతుంది అన్నయ్య, లైవ్ పెట్టి గంట అవుతుంది. ఏదో చెప్తావులే చైతన్య తమ్ముడు, నువ్వు అది అమ్మకూడదు. కవులుకి ఇస్తే ఎంత ఇస్తారు? కవులకి ఇస్తే ఎంత ఇస్తారంటారా? ఇంకా ఎలా ఉన్నా కార్తీక్ పౌర్ణమి శుభాకాంక్షలు. హాయ్ వెల్లప్ శివాని, ఏంటి చాలా రోజులకి వచ్చావు, లైవ్కి రావట్లేదు, బాగున్నావా? గుడ్ ఈవినింగ్.